అందరికీ నమస్కారం. ఈరోజు 4 ఇయర్స్ బ్యాక్ పెట్టిన రజస్వల వీడియోస్ పైన కామెంట్స్ వచ్చాయండి. చాలా కామెంట్స్ 4 ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని పిక్ చేసి ఇవాళ మీకు ఆన్సర్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్, మరి కావాలని అడుగుతున్నారో లేకపోతే వెటకారంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నైట్కి నైట్ మెచ్యూర్ అవ్వడం ఎలా, ఒక్క డేలో మెచ్యూర్ అవ్వడం ఎలా? అది చాలా రాంగ్ వే అండి. అది మన చేతులతో మనం తయారు చేసుకునేది ఏం కాదు కదా. ఆ మాత్రమైతే మనకి తెలిసి ఉండాలి. పిల్లలు పెడుతున్నారా లేకపోతే పెద్దవాళ్ళు పెడుతున్నారో తెలియదు కామెంట్స్ అయితే. ఎవరు పెట్టినా కూడా ఇదైతే చాలా రాంగ్ వే. అలా అయితే ఎప్పటికీ జరగదనమాట. 1 డేలో మెచ్యూర్ అవ్వడం, నైట్కి నైట్ మెచ్యూర్ అవ్వడం ఇలాంటివి అయితే వెంటనే జరగాలంటే జరగవండి. అదంతా ప్రకృతి. అలాగే మన బాడీని బట్టి ఏ టైంకి అమ్మాయి రజస్వల అవ్వాలో ఆ టైంకి అవుతుందన్నది అదొక కామెంట్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఫుడ్ విషయంలో అడుగుతున్నారండి. ఫుడ్ అయితే మంచి సాత్విక ఆహారం అమ్మాయికి ఆ డేలో అంటే ఒక 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు మన సంస్కృతి సాంప్రదాయం అలాగే మన కమ్యూనిటీ ఆచార వ్యవహారాలు బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం కదా. ఆ డైట్ ఏంటంటే పూర్వకాలం నుంచి అయితే పెసరపప్పు, అన్నం అయితే డైట్లో భాగం చేసేవారు. రెండు కూడా చాలా మంచి అని చెప్పేసి వాటిని నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ తినిపించేవారు, పాత బెల్లం పెట్టి. ఈ డైట్ ఎందుకంటే ఆ బెల్లం అనేది ఏదైతే రక్తస్రావం జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేసి ఆ అమ్మాయికి ఇంకా ఎక్కువగా రక్తం పట్టేలాగా, వృద్ధి చెందేలాగా ఆ బెల్లం అనేది చాలా తోడ్పడుతుందండి. అందుకని బెల్లం తప్పనిసరిగా పెట్టేవారు. ఇంకా నువ్వుల నూనె, ఈ నెయ్యి విషయానికి వస్తే శరీరానికి ఒక పటుత్వం, ఒక మంచి బలం చేకూరుతాయని అవి ఈ పెసరపప్పు, బియ్యం కలిపించిన అన్నంలో కలిపి ఉడికించిన అన్నంతో కలిపి పెడితే అది ఒంటికి చాలా మంచి చేకూర్చేది. ఈ రోజుల్లో మనం చెప్పినా కూడా మన పిల్లలు వినట్లేదని చాలామంది బాధపడుతూ ఉన్నారు. కానీ ఒక విషయాన్ని ఒక మంచి వేలో చెప్తే కొంచెమైనా అర్థం చేసుకునే మనస్తత్వం ప్రతి ఆడపిల్లకే ఉంటుందండి. మనం చెప్పే ప్రతి విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళు అవగాహన చేసుకునేలా చెప్పాలన్నమాట. ఈ విధంగా మీరు చెప్పి చూడండి. అలాగే మంచి ఆహారాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే మజ్జిగలు అలాగే డ్రై ఫ్రూట్స్, పెరుగు పెట్టొచ్చా, ఫ్రూట్స్ పెట్టొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అన్నీ పెట్టొచ్చు, కానీ ఏదైతే ఈ 7 డేస్ ఉంటాయో ఆ 7 డేస్ కూడా పూర్వకాలం పద్ధతులు ఆచరించి కొంచెం బుజ్జగించి మన పిల్లలకి మంచి ఆహారాన్ని తినిపించినట్లయితే వాళ్ళకి ఆ 7 రోజులు జరిగే శరీరంలో జరిగే మార్పులకి తగ్గట్టు వాళ్ళ ఆహారాన్ని మనం ఇవ్వగలిగితే కొంచెం పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళ శరీరం అనేది మంచి దృఢత్వంగా తయారవుతుందండి. ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలని ఎందుకంటారంటే ఏదైతే మనకి ఒక సంఘటన జరుగుతుందో, ఏదైతే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎప్పుడు చేసే పని అప్పుడు చేస్తేనే వాల్యూ ఉంటుంది, అలాగే దానికి మంచి అర్థం ఉంటుందండి. ఈ రజస్వల అనేది ప్రతి అమ్మాయి జీవితంలో కూడా ఇంపార్టెంట్ డేస్ అనమాట. ఇంపార్టెంట్ డేస్. ఆ డేస్లో మనం చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆహారాన్ని అలాగే మంచి పద్ధతుల్ని పాటించినట్లయితే మన పిల్లలు కూడా చాలా దృఢంగా మనకి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారో అవన్నీ కూడా ఎవరికైతే గుర్తుంటాయో, ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు. అందరూ కూడా ఇండిపెండెంట్గా బతుకుతున్నారు కదా. చాలా విషయాలు చాలామందికి తెలియదు. అందుకని పెద్దవాళ్ళని అడిగి కానీ ఒక మంచి విషయాలు వేరే వాళ్ళైనా సరే అడిగి తెలుసుకోవటం తప్పలేదు కదా. అలా తెలుసుకునైనా సరే ఇలాంటి యూట్యూబ్ వంటి వాటిల్లో చూసి ప్రతిదీ కూడా పాటించకూడదు. అది మనం ప్రతి విన్న మాట కానీ చూసిన పని కానీ ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. ఆ వేలో మనమైతే వెళ్ళి మనకి నచ్చింది, దానివల్ల బెనిఫిట్ ఉన్నది ఆలోచించి మనం చేసుకోవడంలో తప్పులేదు. ఇలాగా మీ బిడ్డను మీరు కాపాడుకున్నట్లయితే వాళ్ళ బిడ్డలను కూడా కాపాడగలుగుతారు. మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అదే పాటిస్తారండి.
మనం ఏదైతే చేస్తామో వాళ్ళు అదే చేస్తారు. అందుకని ఆచార వ్యవహారాలను తోసిపుచ్చి పాత పద్ధతులు అని మానేయకండి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాటించేలా చూడాలి. అప్పుడే భావితరాలు కూడా మనంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయి జీవితంలో ఈ రజస్వల అనే ఈ కార్యక్రమం ఈ ఏదైతే రజస్వల అనే టైం ఉంటుందో అది తన జీవితంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందండి. తను బిడ్డలకనే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి తన శరీరానికి కొంచెం పటుత్వం అవసరం. ఈ టైంలో మనం ఇచ్చే ఫుడ్, ఒక మంచి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటం, మంచిగా వాళ్ళు ఎదగడానికి తోడ్పాటు చేయటం, మంచి ఆహారాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా తన ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకని ప్రతి తల్లి కూడా కేరింగ్గా తన బిడ్డను చూసుకున్నట్లయితే ఆ బిడ్డ కూడా తన బిడ్డని ఇంకా కేరింగ్గా చూసుకోగలుగుతుంది. ఏ విషయమైనా చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అర్థం అవ్వాలి. తిట్టినా మనం బాగా ఫోర్స్ చేసినా వాళ్ళు చేయరు. ఈ జనరేషన్ బాగా ఫాస్ట్ కాబట్టి, ఫాస్ట్ అయినా స్లో అయినా మనం చెప్పే విధానం ఎప్పుడు కూడా మంచి మార్గంగా ఉంటే విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఆచరించడానికి ట్రై చేస్తారు, ఆచరించకపోయినా కూడా అని నేను ఎప్పుడూ నమ్ముతాను అనమాట. ఓకే, నేను చాలా విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొన్ని కామెంట్స్కి మాత్రమే ఇక్కడ రిప్లై ఇస్తున్నాను. ఈ ఫుడ్ విషయంలో నేను ఇంకొక వీడియో చేస్తానండి. అసలు ఏ టైంలో ఏం పెట్టాలి అనేది నాకు తెలిసిన విషయాలు మీకు నేను షేర్ చేస్తాను. ఇంకా వీటికి మీ పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే అవి కూడా జోడించుకోండి. నేను చెప్పిందే వినాలని నేను ఎప్పుడూ చెప్పను. మీకు నచ్చితే వినండి, అలాగే పాటించండి. ఇంకో విషయం ఏంటంటే, కామెంట్స్ మాత్రం అర్థవంతంగా పెట్టండి, సరేనా? ఫస్ట్ చెప్పినట్టు నైట్కి జరిగేదో ఒక డేలో జరిగేదో కాదు ఇది. అది ఒక క్రియ అనమాట. అది ఎప్పుడు జరగాలో, ఏ బాడీలో ఎప్పుడు జరగాలో ఆ క్రియ అనేది అప్పుడే జరుగుతుంది. దానికి సంబంధించి మీరు బాడీని ఫోర్స్ చేయకూడదు, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, నాటు మందులు వేయకూడదు, కంగారు పడకూడదు. మీరు కంగారు పడి అమ్మాయి ఇంకా రజస్వాల అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెడతారు చాలామంది. అలా ఎప్పుడు చేయొద్దు. మన పిల్లలు మనకే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఇందులో ఒక్క మాట అయినా సరే మీరు తీసుకుంటారు అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ధన్యవాదాలు. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తాను. మీరు కింద కామెంట్స్ పెడతారు కదా, అవి మీకు ఏ విధమైన సలహాలు సూచనలు కావాలి, దీనికి సంబంధించిన డౌట్స్ ఏంటి అనేవి మాత్రమే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. ధన్యవాదాలు.